సో దేవుడు మనతో మాట్లాడేటప్పుడు చాలా తెలివిగా మాట్లాడతాడు. మనం దేవుడిని వినకపోతే ఎలా మాట్లాడతాడో తెలుసా? నీకు స్వేచ్ఛ ఉండేలాగా మాట్లాడతాడు. అస్సలు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు దేవుడితో. ఏమర్థమైంది మీకు? ఇప్పుడు బిలాము లైఫ్ చూడండి. వారు పిలిచిన ఎడలా నువ్వు వెళ్ళుమన్నాడు. వాడు పిలిచాడు. అమ్మా నాది నాకే వాడుతున్నాడు దేవుడు. వెళ్ళను. అమ్మాయి మంచిదైతే చేసుకో. ప్రభువా, నా స్వేచ్ఛకి నువ్వు వదిలి నన్ను, నీకు తెలుసుగా మంచిదేగా. తెలుసు తెలుసు, ఐ నో, యూ విల్ కమ్ టు నో. సో దేవుడు మనతో మాట్లాడేటప్పుడు చాయిస్ చేసే విధంగా మాట్లాడకూడదు. చాయిస్ చేసే విధంగా మాట్లాడితే మనం దేవుళ్ళు ఏమన్నా కనిపెట్టాలా? ఉన్నారా? హలో, ఉన్నారా లేదా? మీకు అర్థం కాల. మీరు మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇది నచ్చిందా అన్నాను, అట్లా అన్నా, ఏం మొగుడు రాను అంటారు మీరు. ఓకే, వీడికి ఏమి నచ్చదు, అసలు వీడి టేస్ట్ ఏంటో అసలు పరమ చండాలంగా ఉంటుంది. వాడు మంచి చెప్పాడు కదా, నీకు నచ్చితే పెట్టుకో అన్నాడు అనుకుందాం. ఓ నో, నువ్వు నాతో లేవు, నా ఇష్టాలకు వదిలేసావు. నన్ను ఒకళ్ళు అడిగారు, పెళ్ళి అవ్వకముందేమో హోటళ్ళన్నీ తిప్పి పెళ్ళి అయిన తర్వాత ఏమో హోటలే వద్దంటారు, కారణం ఏంటి అని. ఏంటో మీరు చెప్పండి. హోటల్ అంటేనే గాలోళ్ళంతా తిరిగేవాళ్ళం, గాలోళ్ళలోకి మేము కుటుంబాలను తేలేక తర్వాత తీసుకెళ్ళాం, అది కారణం. ఆడపిల్లలకి ఏమో అర్థం కాదు. సినిమా అంటాం, అక్కడంతా పొరికొళ్ళు గిరికొళ్ళు ఉంటారు. ఆ హోటల్ తీసుకుని వెళ్తే తాగి వాడి వీడి దిగుతాడు, గలవా చేయకుండా కామ ఊరుకోరు. ఈ సీక్రెట్ వీళ్ళకేమో అర్థం కాదు. అసలు బయటకే తీసుకెళ్తా బ్రదర్, చచ్చిపోయి ఇంట్లో. Should I choose DevOps as a career route or చచ్చిపోయి ఇంట్లో. నేను దీనికి తిప్పి చెప్పడం కానీ టూర్ గైడా? స్టూపిడ్ ఫెలో. ఓకే, ఇంకోటి ఉంటాడు, పంజరంలో పెట్టి కాపాడతాడు, గోల్డ్ పంజరంలో. అది టూ మచ్. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావని నీతో చెప్పుతున్నాను. పిరికి గొడ్డువాడు. వదిలే భార్యని, ఏం చెడిపోదు, కంగారు పడుకు. నీకు ఇచ్చింది భార్య దేవుడు. నీ భార్య పవిత్రతను వెతకూడదు అసలు. ఏసయ్యాది ఇచ్చాడంటే ఇచ్చాడు, తీసుకోడు. నీకు అర్థమవుతుందా? తీసుకోయాడు. నా పక్కటి ముక్క మీకు గ్యారెంటీ కావాలా? చూపించనా? పక్కటి ముక్క తీసి భార్యం చేశాడు కదా. యేసుక్రీస్తు సిలువేసడం ఆయన ఎముకల్లో ఒక్కటైనా విరవబడతాం. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? యేసుక్రీస్తు సిలువేసేటప్పుడు కూడా భార్యని టచ్ చేయకూడదు, ఎముక ఒక్కటి కూడా ఎరకూడదు, శరీరానికి పొక్కలు పెట్టుకో. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అంత ప్రొటెక్టివ్ దేవుడు మీ భార్యల ఎడల. ప్రతిదానికి డౌటే, దాని ఫోన్ చూడను, ఇది చూడను. ఇడియట్. వదిలిపడేయాలి అసలు భార్యని. అర్థమవుతుందా? తీసుకోమా, సరిపోయినంత స్వేచ్ఛ తీసుకోవాలి. ఇంకా ప్రేమ ఎక్కడ? హలో, క్లాసులు పడుతున్నాయా? మీకు అర్థం కాదా అసలు ఏం చేయాలని? ఒకరున్నాడు, చైన్ ఏదో అంటే వాళ్ళ అత్తగారికి ఇచ్చారు. ఈగానే వచ్చేసి వాళ్ళ మామ అడుగుతున్నాడు అనమాట, చైన్ ఏదని వాళ్ళ కొడుకుని అడుగుతుంటే, వాళ్ళ కోడలు కదా వాళ్ళ అమ్మకి ఇచ్చింది. ఏమన్నా నేను గాట్ ఇట్, మీరు వీటిలో పిక్కుంటారు. ఓకే, అడుగుతుంటే ఏది వాళ్ళ నాన్న ముందు ఏది దండ ఏది అంటున్నాడు. వీడికి తెలుసు ఇచ్చింది. దేం బయటకు వచ్చి తల మీద ఒకటేసా. ఇడియట్, నీ భార్య నువ్వు కదరా పనికి మనోడా ప్రొటెక్ట్ చేయాల్సిందే. ముందులే నా నానాలు కదా నువ్వు. ఎక్కడ పెట్టో అంటే ఎముక. హలో, మందికి తెలియదు అంటే మీరు అప్రిషియేట్ చేయలేరు దేవుడు మీ జీవితంలోకి ఏ వ్యక్తిని తెచ్చాడని. దాని విలువ తెలియదు. అరే నీ జీవితంలోకి ఆ వ్యక్తిని తెచ్చాడంటే కళ్ళు మూసుకోవడమే. ఇట్స్ గాడ్స్ చాయిస్. హాయిగా ఉండాలి. ఏమో అబ్బాయిలందరూ నేను గ్యారెంటీ లేను, అమ్మాయిలు మాత్రం నేను ఏ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే పక్క టైంకి తీసి చేశాడు కదా. అర్థం అవ్వలేదు అన్నమాట. నా విధానం ఏంటంటే, నేనేం చెప్తున్నానంటే, భర్తలందరూ సౌఖ్యంగా ఉండొచ్చు, కావాలంటే భార్యలు అనుమానించుకోండి అని చెప్తాను. ఎందుకంటే అవసరం లేదు నీకు. దేవుడు నిన్ను కిరీటంగా పెట్టాడు, మహిమగా పెట్టాడు. యు జస్ట్ హానర్ యువర్ వైఫ్. కుదిరినప్పుడు అలా అంతే. కలిసిద్ది, బౌ అంటది అనుకో, సంతోషంగా. పిచ్చివాడ దానికి మళ్ళీ పోయి బౌ అన్నావు అనుకో, నువ్వు ఎక్కడున్నావు? అసలు సగం గొడవ భర్తల వల్లే కుటుంబాల్లో. ఆ బలహీనమైన ఘట్టం అంట. ఎముకతో కొడితే గుండు పగిలిద్ది, శరీరంతో కొడితే ఏం లేదు. బలహీనమైన ఘట్టం ఎక్కడ? సరే రైట్, మీకు అర్థమవుతుంది కదా. సో ఫ్రీ చాయిస్కి ఎవరిని వదలకూడదు.
అర్థమవుతుందా? నీ పిల్లోడు ఉన్నాడు అనుకుందాం, వచ్చి మమ్మీ ఇది చైనా అని అడిగాడు అనుకుందాం, ఇది నాకు ఇష్టం చైనా, ఇడు జారాడు. మీకు అర్థమవుతుంది? అలా దేవుడు మనకి ప్లేస్ ఉంచుతాడు. ప్రభా ఈ బిజినెస్ కన్నా ఇది చైనా కానీ అంటాడు, నో నో నో, నీ హృదయం లేదు, యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ గాడ్. వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, నీది నాది ఒక్కటైపోవాలి, ఏకాత్మ. ఇక నేను కాదు, ఇక బ్రతికేది నేను కాదు. నో యూ హ్యాపీ. దేవుడు విల్లుని అలా తెచ్చుకోవాలి లైఫ్కి. హలో రైట్.